దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వర్షాకాలం ఏమో కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇది ఒక కలికాలంలా తయారైంది. ఎందుకంటే రోడ్ల మీద ఉండాల్సినవి నీళ్ళల్లో ఉండాల్సినవి రోడ్ల మీద కనిపిస్తూ విచిత్రంగా అనిపిస్తుంది. అదేంటో అనుకుంటున్నారా? రోడ్ల మీద ఉండాల్సిన కార్లు నీళ్ళల్లో తేలాడుతున్నాయి. ఇక నీళ్ళల్లో ఉండాల్సిన మొసళ్ళు ప్రస్తుతం రోడ్ల మీదకి వచ్చి ఆ వీధుల్లో కూడా తిరుగుతున్నాయి. నిజమే, మీరు వింటుంది నిజమే, నేను చెప్తుంది కూడా నిజమే. మీరు ఇప్పుడు ఈ ఐ డ్రీమ్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నీళ్ళల్లో ఈ కార్లు ఏంటి అనుకుంటున్నారా? ఉత్తర భారతదేశంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కొండపోత వానలు కురుస్తున్నాయి. అటు ముఖ్యంగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీనైతే అతలాకుతలం చేసేసాయి. సో ఈ భారీ వర్షాలకి ప్రతిదీ అటు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి పొరలుతున్నాయి. సో యూపీలోని ఒక హిండస్ అనే ఒక నది ఉప్పొంగడంతో దాని పక్కనే ఉన్న నోయిడా అనేది అటు ఢిల్లీకి యూపీకి సరిహద్దుగా ఉంటుంది. సో నోయిడాలో ఉన్న ఎకోటెక్ 3 అనే దాంట్లో కార్ల తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి ఉంది. తయారు చేసిన కార్లన్నీ అలా బయట పెడుతూ ఉంటారు వాళ్ళు. సో ఇదే టైంలో ఆ దగ్గరలో ఉన్న హిండస్ నది ఉప్పొంగడంతో ఒక్కసారిగా ఏముంది, వరద పోటెత్తుతుంది. ఆ కార్లన్నీ కూడా నీటిలో అలా తేలి ఆడుతూ ఉన్నాయి. చూడొచ్చు మనం. ఒక్కసారి ఈ ఐ డ్రీమ్ స్క్రీన్ మీద మీరు చూస్తే ఆ కార్లన్నీ నీళ్ళల్లో ఎట్లా తేలి ఆడుతున్నాయో ఒకసారి చూడొచ్చు. ఇది ఒక భాగం. అయితే ఈ వర్షాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే గత వారం 10 రోజులుగా దంచి కొడుతున్నాయి. ఇంకా మరొక 4-5 రోజులు కూడా ఈ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక అయితే ఈ ఏవైతే ఉన్నాయి క్రూర జంతువులు అంటాం కదా మనం, మొసళ్ళు, ఇవి చాలా క్రూరమైనవి. నీళ్ళల్లో ఉంటే అవి చాలా పవర్ఫుల్. సో ఈ భారీ వర్షాలకి తెలుగు రాష్ట్రాల్లో కూడా వాగులు, వాంకలు అయితే పొంగి పొరలుతున్నాయి. సో ఇప్పుడు తాజాగా చూసుకుంటే మనం నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో ఈ పసుముల అనే గ్రామంలో ఒక వాగు అయితే ఉప్పొంగి పొరలుతుంది. అది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది. ఇక ఆ వాగు సమీపంలో దాదాపు 10ల సంఖ్యలో ఈ మొసళ్ళన్నీ ఈ వరదకి అన్నీ ఒక్కసారిగా అంటే తీర ప్రాంతానికి అంటే ఈ ఒడ్డుకి కొట్టుకొని వచ్చేసినాయి. సో వాటన్నిటిని చూసి కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా భయంతో ఉనికిపోయారు. ఇక వెంటనే అవి గనక ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి వాటిని నీళ్ళలోకి తోలే ప్రక్రియ అయితే చేశారు. మనం ఒక్కసారి ఈ ఐ డ్రీమ్ స్క్రీన్ మీద ఆ మొసళ్ళని మీరు కూడా చూడొచ్చు. ఎన్ని మొసళ్ళు ఉన్నాయో చూడొచ్చు. 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో ఈ మొసళ్ళు అయితే ఒక్కసారిగా ఒడ్డుకి రావడంతో అక్కడ ఉన్న స్థానికులు, గ్రామస్తులంతా బెంబేలెత్తిపోయారు. చూశారు కదా కలికాలం ఎట్లా ఉందో. రోడ్ల మీద ఉండాల్సినవి నీళ్ళల్లో ఉంటున్నాయి, నీళ్ళల్లో ఉండాల్సినవి రోడ్ల మీద ఉంటున్నాయి. ఇవే కాదు, ఈ వర్షాలకి ఇంకా ఎన్నెన్నో వింతలు విశేషాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్య మనం చూసుకోవచ్చు, ఉత్తర భారతదేశంలోనే ఒక మొసలి ఏకంగా ఇళ్ల మధ్యలోకి వచ్చేసింది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షాలు ఏ విధంగా మనుషుల్ని అతలాకుతలం చేస్తున్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఈ వానదేవుడు నిజంగా పగబట్టినట్లే ఉంది. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా వాన. 1 గంట రెస్ట్ ఇచ్చాడు అనుకుంటే మళ్ళీ దంచి కొట్టే వాన. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఫుల్ వాన. ఇక వాన అనుకుంటే దానికి తగ్గట్లు ట్రాఫిక్, గంటల కొద్ది ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది. ఇవేం వానలు రా బాబోయ్ అంటూ నగరవాసులు మాత్రం నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలకి సెలవులు ఇచ్చింది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి కూడా. సో ఈ వానలు ఇంకెప్పుడు వదులుతాయా అని చెప్పి జనాలు కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు వారం 10 రోజుల నుంచి కంటిన్యూస్గా కురుస్తున్న వానలతో నగరవాసులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా బోరు కొట్టేశారు. సో ఇక ఇప్పుడైనా బయటికి వెళ్ళి యాజ్ యూజువల్ రోజువారీ పనులు సక్రమంగా చేసుకోవాలి అని భావిస్తున్నారు. సో కానీ ఈ వరుణ దేవుడు మాత్రం వదలట్లేదు. వీలైనంత తొందరగా ఈ వానలు వదిలితే బాగుండు అని చెప్పి ఎవరికి వాళ్ళు ఈ వానదేవుడిని అయితే మొక్కుతున్న పరిస్థితి ఉంది.